వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఇప్పుడు మరి చలికాలంలో మనం ఉన్నాము కాబట్టి చలికాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఇప్పుడు నేను మీకు కొన్ని క్లుప్తంగా వివరిస్తున్నాను. చలికాలం అంటే ఒక్కొక్క కాలం ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది. చలికాలంలో మరి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులకి గురవుతూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాము. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి చలికాలం నుండి వచ్చేటటువంటి వ్యాధులకి మరి దూరంగా మనం ఉండే అవకాశం ఉంది. ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చలి ఎక్కువగా ఉన్నప్పుడు మరి మనం ఇంట్లో ఉన్నప్పుడు మరి చెవులో కాటన్ బౌల్స్ పెట్టుకోవటం చాలా మంచిది. అదేవిధంగా స్వెటర్ వేసుకోవటం కూడా చాలా మంచిది. తలకి టోపీ కూడా పెట్టుకోవాలి. టోపీ పెట్టుకుంటే కూడా ఆ చలి నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాయి. మరి టోపీ కాపాడుతుంది, స్వెటర్ కూడా కాపాడుతుంది. కాబట్టి మరి స్వెటర్ వేసుకోవటం మర్చిపోవద్దు, టోపీ పెట్టుకోవటం కూడా మర్చిపోవద్దు. ఇంకా వాకింగ్ విషయానికి వస్తే కొంతమంది స్వెటర్ వేసుకొని మరి టోపీ పెట్టుకొని వాకింగ్కి వెళ్తూ ఉంటారు. కొంతమంది మార్నింగ్ 4:30కే లెగుస్తారు. కానీ ఈ చలికాలంలో అలా లేచి మీరు వాకింగ్ చేయొద్దు. ఎందుకంటే జలుబులు, తుమ్ములు, దగ్గు వచ్చే అవకాశం ఉంది. ఈ సీజన్లో 99% మరి జలుబు, దగ్గులకి ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా మరి సైనస్తో బాధపడే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మైగ్రేన్తో బాధపడే వారికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. మరి ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మరి ఈ విషయాన్ని గమనించి తీరాలి. అది మనం ఏ విధంగా అయితే మనం జాగ్రత్తలు తీసుకుంటామో మనం తీసుకునేటటువంటి జాగ్రత్తల మీదనే మరి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు చలికాలంలో మరి తొందరగా ఇంటికి రావాలి. మరి చలి చాలా ఎక్కువగా ఉంది, మంచు కూడా పడుతూ ఉంది. ఈ మంచులో కూడా మరి తెల్లారుజామున మరి 4-4:30కి వాకింగ్ చేయకపోవటమే చాలా మంచిది. 5 గంటలకు స్టార్ట్ చేయండి లేదా 6 గంటలకు స్టార్ట్ చేయండి. అదేవిధంగా సూర్యోదయం అయిన తర్వాత కూడా వాకింగ్ చేయొచ్చు. ఈ చలికాలంలోనే ఇలాంటి సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవటం మరి ఎంతైనా అవసరం ఉంది. మనందరం కూడా బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా స్వెటర్ ధరించాలి, టోపీ పెట్టుకోవాలి. టోపీ పెట్టుకొని స్వెటర్ ధరించినప్పుడు ఏమవుతుందంటే ఆ చలి నుంచి మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. మరి ఇప్పుడు చెప్పినట్లుగా సైనస్, మైగ్రేన్ రిపీట్ కాకుండా ఉంటుంది. మరి జలుబు, దగ్గులు కూడా మరి రాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. అందుకని మనము చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వస్తే చర్మం కూడా మరి పగిలిపోతూ ఉంటుంది. మరి కొంతమందికి అయితే చర్మం పగిలి మరి అక్కడ నొప్పి కూడా పుడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మైల్డ్ ఉన్నటువంటి మాయిశ్చరైజర్స్ కూడా చర్మం మీద అప్లై చేయాలి. రోజుకు 2 సార్లు అప్లై చేస్తే అప్పుడు చర్మం మరి నార్మల్గా అవుతుంది. అదేవిధంగా మరి మన పెదవులు తీసుకుంటే పెదవులు కూడా పగిలిపోయి కొంతమందికి మరి బ్లడ్ కూడా కారేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు కూడా మరి పెదవులకి మనము కొన్ని ఉన్నటువంటి బామ్స్ ఉన్నాయన్నమాట. పెదవులకు రాసేటటువంటి లిప్ బామ్స్ ఉన్నాయి. ఆ లిప్ బామ్స్ అప్లై చేస్తే కూడా మరి మన పెదవులు పగుళ్ళు కూడా మరి తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకా జుట్టు విషయానికి వస్తే మరి జుట్టు ఈ చలికాలంలో ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. మార్కెట్లో దొరికేటటువంటి మరి ఎన్నెన్నో షాంపులు ఉన్నాయి. మరి అనేక విధాలుగా అనేక రకాల పేరు కలిగినటువంటి షాంపులు ఉన్నాయి. మీకు అసలు ఫస్ట్ ఆ యొక్క షాంపూ వాడితే మీకు పడుతుందో లేదో మరి మీరు చెక్ చేసుకోవాలి. కొంతమంది నాకు ఈ షాంపూ పడింది, మరి మీకు కూడా జుట్టు ఊడిపోతుంది కదా, మీరు కూడా ఈ షాంపూ వాడండి అని కూడా మనకు సలహాలు ఇస్తూ ఉంటారు. అలా సలహాలు ఇచ్చినప్పుడు వెంటనే మనం ఆ సలహాను తీసుకోవద్దు. మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈ చలికాలంలో జుట్టు ఊడటం సహజం అది. కాబట్టి మరి చక్కగా మరి మైల్డ్ షాంపూస్ అంటే కెమికల్స్ ఎక్కువ లేనటువంటి షాంపూస్ వాడటం ఉత్తమం. అదేవిధంగా జుట్టు ఊడిపోతున్నప్పుడు మరి వారానికి 2 సార్లు అయినా కానీ కూడా మరి తలకి మరి కొబ్బరి నూనె రాసుకోవాలి. కొబ్బరి నూనె రాసుకొని 1 గంట 2 గంటల నుండి చక్కగా తలస్నానం చేయాలి. తలస్నానం చేసినప్పుడు మీరు తలని వెంటనే డ్రైయర్ వాడొద్దు. డ్రైయర్ వాడితే కూడా మరి జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం సేపు మరి జుట్టుని మరి టవల్తో పెట్టి చుట్టేయండి. చుట్టు వేసిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత మీ జుట్టుని మరి మీరు ఫ్యాన్ గాలి కింద మరి ఆరేటట్లు చూసుకోవచ్చు. లేదా ఎండలో ఒక 5-10 నిమిషాలు
ఉంటే కూడా మీ జుట్టు ఆరిపోతుంది. జుట్టు త్వరగా ఆరిపోదేమో, మళ్ళీ జుట్టు ఆరబెట్టకపోతే మాకు జలుబు చేస్తుందేమో అని కూడా ఆలోచిస్తారు కొంతమంది. అలా ఆలోచించడం మంచిదే. ఎందుకంటే మైగ్రేన్, సైనస్ ఉన్నటువంటి వాళ్ళకి మరి తడిగా ఉంటే మరి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి వాళ్ళు ఇమీడియట్లుగా మరి కొంచెం ఇంకా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మరి జుట్టు విషయం కానివ్వండి, మరి చర్మం, మరి మన పెదవులు, ఇవనేవి చాలా ఇంపార్టెంట్ మనం ఈ చలికాలంలో తీసుకోవడానికి జాగ్రత్తలు. ఈ జాగ్రత్తలు ప్రతి ఒక్కళ్ళం కూడా మనం పాటిస్తూ ఉంటే మరి జుట్టు ఊడటాన్ని, మరి చర్మం పగుళ్ళని, మరి పెదవులు పగుళ్ళను కూడా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. దీనికి ఎవరు అతీతులు కాదు, వయసుతో సంబంధం ఉండదు. ఏ వయసు ఉన్నవారైనా కానీ కూడా మరి మాయిశ్చరైజర్స్ రాసుకోవచ్చు, మరి లిప్స్ మీద మరి లిప్ బామ్స్ యూజ్ చేయొచ్చు. మరి జుట్టుకు కూడా మరి ఒక్కొక్కసారి మనము ఆలోచిస్తూ ఉంటే ఆ నూనె వాడితే బాగుంటుంది, ఈ నూనె వాడితే బాగుంటుంది అని కూడా మనం అనుకుంటాము. ఏ నూనె వాడినా కానీ కూడా కొంచెం గోరువెచ్చగా వేడి చేసి చక్కగా మరి తలకు అప్లై చేసి 1-2 గంటలు ఉంచుకొని చక్కగా తలారా స్నానం చేస్తే అప్పుడు జుట్టు ఊడిపోయే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి జుట్టు ఊడిపోవడానికి అనేక రకమైనటువంటి కారణాలు ఉంటాయి. ఆ జుట్టు ఊడిపోవటానికి మరి మనకి అనారోగ్యంగా ఉన్నప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్ వాడతాము. ఆ యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు కూడా జుట్టు ఊడే అవకాశం ఉంటుంది. మరి థైరాయిడ్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి జుట్టు ఊడే అవకాశం ఉంటుంది. కాబట్టి జుట్టు నాకే ఎందుకు ఊడుతుంది అని మనలో మనం ఎవరికి వారమే తర్జనా భర్జన పడుతూ ఉంటాము. అలా తర్జనా భర్జన పడాల్సిన అవసరం లేదు. కొంచెం మనము ఆలోచించి మన తలకి మనము ఏమి రాసుకుంటే మంచిది, ఏమి రాసుకుంటే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది అనేవి తెలుసుకోవాలి. జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే కొంతమంది జుట్టుకి మరి ఎగ్గు, పెరుగు మిక్స్ చేసి పెట్టవచ్చు. ఎగ్గు, పెరుగు అంటే మరి ఎల్లో వేయొద్దు, ఎగ్గులో ఓన్లీ వైట్ మాత్రమే వేయండి. వేసి అప్లై చేస్తే కూడా కొంతమంది జుట్టుకి పడుతుంది. ఇంకొంతమంది జుట్టుకి మరి ఒక్కొక్కసారి మెంతుపిండి మరి పెరుగు కూడా పడుతూ ఉంది. మళ్ళీ ఇంకా కొంతమంది జుట్టుకు వచ్చేసి ఆనియన్ ఒకటి, మళ్ళీ కొబ్బరి నూనె, ఈ 2 కలిపి ఆనియన్ని మిక్స్ చేసి కొబ్బరి నూనె అందులో వేసి మరి మన జుట్టు మీద మనం అప్లై చేసుకుంటే కూడా మరి జుట్టు ఊడిపోవటం కూడా తగ్గుతుంది. అలాంటప్పుడు మరి జుట్టు విషయాల్లో మరి ఇవాళ రేపట్లో మనం అందంగా కనపడాలి అంటే మనకి ముందు ఉండాల్సింది జుట్టు. ఆ జుట్టు లేకపోతే మనం ఏమి చేయలేం. కాబట్టి జుట్టు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ రాయొద్దు, ఏ షాంపూస్ పడితే ఆ షాంపూస్ వాడొద్దు. మరి జుట్టు మీద ఏ హెయిర్ ప్యాక్స్ తప్పనిస్తే ఏ హెయిర్ ప్యాక్స్ పడితే ఆ హెయిర్ ప్యాక్స్ కూడా వాడొద్దు. మంచివి చూసి ఆలోచించి ఒకసారి హోమ్ రెమెడీస్ చేసుకుంటే కూడా జుట్టు ఊడిపోవటం అనేటటువంటిది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి ఉసిరిపొడి పడుతూ ఉంది. అలాంటప్పుడు ఉసిరిపొడిలో కూడా కొంచెం ఆయిల్ రాసి అప్లై చేస్తే కూడా మరి జుట్టు ఊడిపోవటం అనేటటువంటి సమస్య నుంచి మనల్ని మనం ఆ జుట్టుని కాపాడుకోవచ్చు. అదేవిధంగా మరి చర్మంలో కూడా రకరకాల సబ్బులు ఇప్పుడు వాడొద్దు చలికాలంలో. సబ్బులు వాడటం వలన కూడా చర్మం అంతా మరి తెల్లగా అయిపోయి మరి చిట్లినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకి. మనము ఏ సబ్బులైతే మనం వాడుతూ ఉంటామో మరి ఆ సబ్బుల్ని మనం కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క చలికాలంలో ఎంతో బాధలకి గురవుతూ ఉంటాం. మనం అనారోగ్య విషయంలో కూడా మనం గురవుతూ ఉంటాము. అనారోగ్యానికి కావలసినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మనము. కొంచెం మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తమాతో బాధపడేటటువంటి వాళ్ళైతే కంపల్సరిగా మరి గోరువెచ్చని నీళ్లు తాగటం చాలా ఉత్తమము. కొన్నిసార్లు మరి మనకి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా మరి వేడి అన్నం మనం తినాలి. అవకాశం లేనప్పుడు ఏం చేయలేము. కాబట్టి సర్దుకోవాలి. అవకాశాన్ని మన కోసం మనం కల్పించుకోవాలి. మరి అవకాశం మన కోసం మనం కల్పించుకునేటటువంటి సమయం కూడా చాలా మరి విశేషమైంది మనకి. ఎందుకు విశేషం అంటే మరి మనకు మనం సమయాన్ని కేటాయించుకుంటేనే మనము జుట్టుని కాపాడుకోగలుగుతాము, చర్మాన్ని కాపాడుకోగలుగుతాము. మరి ముఖ్యంగా మరి రాత్రులు నిద్రపోయేటప్పుడు కొంతమంది మరి ఫ్యాను 5 మీద పెట్టుకొని నిద్రపోతారు. అది ఒకందుకు కొంచెం, ఎందుకంటే మనం మందపాటి దుప్పట్లు కప్పుకొని పడుకుంటాం కాబట్టి ఒక్కొక్కసారి ఊపిరి ఆడదు మనకు. ఒక్కొక్కసారి ఊపిరి ఆడదు, ఒక్కొక్కసారి ఊపిరి ఆడుతుంది. ఆ ఊపిరి ఆడనప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫ్యాన్ స్పీడ్ 5 మీద ఓకే. మరి ఒక్కోసారి ముక్కుడు కూడా మరి
బిగబట్టి ఉంటారు చాలామంది. అంటే ముక్కుల్లో నుంచి శ్వాస తీసుకోవటం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మరి మొత్తం మన రాత్రులు నిద్రపోయేటప్పుడు మొత్తం దుప్పటి కప్పుకోకుండా మరి కొంతవరకు అంటే మన మెడ వరకు మరి దుప్పటి కప్పుకోవటం కూడా చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు మనకి చక్కగా గాలి పీల్చుకోగలుగుతాము, మరి గాలి వదలగలుగుతాము. కాబట్టి కొన్ని విషయాల్లో మరి మనం ఈ చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది మనం ఎవ్వరం కూడా మర్చిపోవద్దు. ఇవన్నీ కూడా మనం పాటిస్తూ ఉన్నామంటే మరి మన జుట్టు మరి నార్మల్ స్థితికి వస్తుంది. మన చర్మం కూడా మరి ముందు ఎలా ఉందో మరి చలికాలంలో కూడా అలానే ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా మరి ఈ యొక్క హోమ్ రెమెడీస్ని మరి పాటించాలని కోరుతూ ఉన్నాను. నేను మీ ధనలక్ష్మి. అందరికీ నమస్కారం.